సీతక్క నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాలని. రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాడుతూ నియోజకవర్గాల్లో స్వయంగా పర్యటిస్తూ అభివృద్ధికి పాటుపడుతుంటారు. అందుకే ఆమెను పేద ప్రజల పెన్నిధి అంటారు. దట్టమైన అడవిలో ప్రమాదకర కాలువలను కూడా దాటుతూ ప్రజలకు అందుబాటులో ఉండే అసలు సిసలైన నాయకురాలామె. అందుకే ప్రజలు ఆమెకు పట్టం కట్టారు. వరుసగా ఎమ్మెల్యేగా గెలిపిస్తూ హక్కును చేర్చుకున్నారు. ఆమె మరెవరో కాదు, తెలంగాణ పాపులర్ మహిళా నేత సీతక్క. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మహిళా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఒక సాధారణ ఆదివాసీ కుటుంబంలో జన్మించిన ఆమె ఎన్నో కష్టాలను చూసి వాటిని జయించి ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రస్తుతం మంత్రి స్థాయికి ఎదిగింది. ముఖ్యంగా కరోనా సమయంలో సీతక్క ప్రాణాలకు తెగించి గిరిజన ప్రాంతాలలో ఆమె అందించిన ఆపన్న హస్తం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పట్లో సీతక్క చూపించిన తెగువ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దేశవ్యాప్తంగా సీతక్క పేరు మారుమోగింది. సీతక్క వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గనపేట గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో జూలై 9, 1971లో జన్మించింది. తండ్రి సమ్మయ్య, తల్లి సమ్మక్క దంపతులకు ఆమె రెండో సంతానం. సీతక్క ములుగు జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ 10వ తరగతి వరకు చదువుకున్నారు. చిన్ననాటి నుంచి ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం మొదలుపెట్టింది ఆమె. విద్యార్థి దశ నుంచే పోరాట జీవితం మొదలుపెట్టిన ఆమె జననాట్య మండలి ద్వారా గద్దర్, విమలక్క లాంటి వారితో గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ వచ్చారు. అప్పట్లో గిరిజనులపై అటవీ అధికారుల దాష్టికం, ఆదివాసీలపై రాజకీయ నాయకులు వారికి సహకరిస్తూ పోలీసులు చేస్తున్న దౌర్జన్యాలపై సీతక్క కన్నెర చేశారు. భూస్వాములు, రాజకీయ నేతలు, వారికి తొత్తులుగా మారిన పోలీసుల ఆగడాలను ఎదుర్కోవాలంటే పోరాటం ఒక్కటే మార్గమని ఆమె 1988లో నక్సల్స్ పార్టీలో చేరారు. అప్పుడు సీతక్క వయసు 14 ఏళ్లు, 10వ తరగతి చదువుతోంది. నక్సల్స్ లో చేరిన తరువాత ప్రజలకు న్యాయం చేయాలనే తన ఆకాంక్షను నెరవేర్చడం ప్రారంభించారు. అలా అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం 15 ఏళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపారు. తన బావ శ్రీరాముడిని పెళ్లి చేసుకుని తన పేరు సీతక్కగా మార్చుకున్నారు. కొడుకు పుట్టిన తరువాత దళంలో ఉండలేక 1996లో జనజీవన స్రవంతిలోకి కలిసిపోయారు. అప్పట్లో ఆమెకు పోలీసు, రాజకీయ వర్గాల నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఉద్యోగినిగా చేరి చదువును కొనసాగించారు. నెలవారీ జీతం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ LLB పూర్తి చేసింది సీతక్క. ప్రజాసేవ చేయాలనే ఆమె ఆకాంక్ష రాజకీయాల వైపు దృష్టి మళ్లేలా చేసింది. ఈ క్రమంలోనే 2004లో అసెంబ్లీ బరిలో ములుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన ఘన విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలా దంసారి అనసూయ అలియాస్ సీతక్క రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఎమ్మెల్యే అయిన తరువాత సీతక్క పేద ప్రజల కష్టసుఖాల్లో స్వయంగా పాల్పంచుకున్నారు. కరోనా సమయంలో చాలా మంది నేతలు ఇళ్లకు పరిమితమయ్యారు. కానీ సీతక్క తన ప్రాణాలు లెక్క చేయకుండా, ప్రభుత్వ సహాయం లేకుండా తన నియోజకవర్గంలో గ్రామాల్లో తిరుగుతూ ఆహారం, నిత్యావసర వస్తువులు స్వయంగా అందజేశారు. ఒక ప్రజా ప్రతినిధి అంటే ప్రజల కోసం ఇలా పనిచేయాలని నిరూపించారు. అప్పట్లో ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపించారు. తెలుగుదేశం పార్టీ నుంచి 2017లో కాంగ్రెస్లో చేరిన ఆమె 2019లో ములుగు ఎమ్మెల్యేగా గెలిచారు. మరలా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి సంచలన విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయగా సీతక్క కేబినెట్ పదవి దక్కించుకుంది.